హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. అందరికీ మూడవ శుక్రవారం చేసేసుకున్నారు పూజ అయితేని. నాకైతే కొంచెం ఆటంకం వచ్చిందని చెప్పేసి మూడో శుక్రవారం చేసుకోలేదండి. దానికోసం 4వ శుక్రవారం అనమాట. 4వ శుక్రవారం రోజునాడే మార్నింగే అయితే దేవుడి రూమ్ మాప్ పెట్టేసుకున్నాను. మాప్ పెట్టేసుకుని అమ్మవారికి అయితే శారీ డ్రాపింగ్ చేశాను. మార్నింగే చేసేసుకున్నాను. పూజ చేసుకున్న వెంటనే శారీ డ్రాపింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ నాకు ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే నేను ఈవినింగ్ ఈ పని అంతా చేసుకుని ఇంకా నిద్రపోతాను. ఇంకా అప్పటికి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దానికోసం నేను ముందు ఫేస్ చేసినవి అన్నీ గుర్తొచ్చి ఇంకా శారీ డ్రాపింగ్ అయితే గురువారం రోజే చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగే చేసేసుకున్నానండి. స్నానం చేసేసి పూజ చేసుకున్నాను. ఇంకా పూజ దగ్గరకు కావాల్సిన సామాన్లన్నీ ముందైతే ఇది ఎప్పటికప్పుడు 1 month కల్లా క్లీన్ చేసుకుంటానండి. పసుపు కుంకుమ వేసుకునేది. ఇంకా మొన్న అయితే ఇంకా చేసుకోలేదనమాట. ఇంకా పూజ వస్తుంది కదా అప్పుడు చేసుకుందామని చేసుకోలేదు. ఇంకైతే అది క్లీన్ చేసుకుని నైట్ క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే ఫుల్గా ఆరిపోయింది. ఇంకా నా దగ్గర ఉన్న కుంకుమ పసుపులు ఉన్నాయి కదా, దాంతో మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర కుంకుమ పసుపు అన్నీ కలిపేసి ఒక దాంట్లో వేసేసుకున్నాను అనుకో, పూజ దగ్గర హడావుడి ఉండదండి. నాకు మెయిన్ అనమాట. అన్నీ ఓ చోటే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్లో ఎప్పుడుదంటే అక్కడదేనమాట పూజ చేసి కుంకుమే నేను ప్లేట్లో వేసేసుకున్నానండి ముందు రోజు నాడైతేని. ఆ ప్లేట్లలో తీసుకుని మళ్ళీ సర్దుకుంటున్నాను. ఇలాగా పసుపు కుంకుమ బాక్స్ ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయనుకో, బాక్స్ తీసుకుని మనం పూజ దగ్గర పెట్టుకుని చేసేసుకోవచ్చు అనమాట. నేను పసుపు కుంకుమ ఏ టు జెడ్ అన్ని దీంట్లోనే అగ్గిపెట్టితో సుద్దా దీంట్లోనే వేసేసుకుంటానండి. నాకు రోజు పూజ చేసుకుంటాను కదా, కన్ఫామ్గా పసుపు కుంకుమ కావాలి. అలాగే హారతి కర్పూరం, మళ్ళీనేమో ధూపం స్టిక్స్ ఉంటాయి కదా అవి కావాలి, అగ్గిపెట్టి గంధం ఏ టు జెడ్ అన్నీ వాడతానండి రోజుని. ఎందుకంటే నేను రోజు పూజ చేసుకుంటాను కదండి, షోడోపచార పూజ చేసుకుంటాను రోజుని. నా ఓపిక తగ్గట్టే చేసుకుంటానండి. నాకు వచ్చిన పూజ అనమాట. ఎప్పటికప్పుడు మీకు నిత్య పూజ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇంకా నేనైతే గంధము అవన్నీ కలిపేసి ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఎందుకు సర్దుకుంటున్నానంటే, ముందు రోజు మనం ఇవన్నీ సర్దేసుకున్నామంటే రేపు మార్నింగ్ మనకు ఆ హడావుడి ఉండదండి. హడావుడి ఉండకూడదు కూడా. ఎందుకంటే పూజ కొంచెం తొందరగానే కంప్లీట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే నేను ఇవన్నీ సర్దేసుకుని పక్కన పెట్టుకుంటాను. 4 years నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నానండి. నా పద్ధతిలోనే నేను చేసుకుంటాను. ఎవరినో చూసి ఎవరినో చెంది నేను ఏం చేసుకోను. పూజ విషయంలో పెద్ద వాళ్ళు ఎవరైనా చెప్తే మాత్రం వాళ్ళ మాటలు వింటానండి. మామూలుగా తెలిసి తెలియని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలైతే నేను విన్నాను. నాకు తెలిసింది నేను చేస్తాను. కాకపోతే కరెక్ట్గా చేస్తాను. నన్ను ఒకళ్ళు వంక పెట్టేలాగైతే చేయనండి, నిజంగా చెప్తున్నాను. నేను పసుపు అక్షంతలు వేరండి. ఇవి అయితే ఆవునే అక్షంతలు అనమాట. ఈ అక్షంతలు మనం సంవత్సరమైనా వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి అంటు ఉండదండి. అవి పూజకి అర్హత చెందుతాయి అన్నమాట. పసుపు అక్షంతలు ఉన్నాయంటే మాల్లాడికే అవి చెందవండి. చాలామంది పసుపు అక్షంతలు కలిపేసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకుంటున్నారు. అస్సలు పసుపు అక్షంతలు అంటే నీళ్ళు వేసి కలుపుతారు కదండి, ఆ అక్షంతలు ఒక్కరోజే పనికొస్తాయండి. రెండో రోజు ఆ అక్షంతలు పనికిరావు. పూజకి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావండి. ఈ విషయం ఎవరికన్నా తెలియకపోతే ఇలా చెప్తున్నాను అనుకోకండి, అది నిజం అనమాట. దానికోసం చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఇంట్లో అక్షంతలు ఎవ్రీడే ఉండాలండి. అక్షంతలు ఉన్న ఇల్లు చాలా మంచిదన్నమాట. నిజంగా పాజిటివ్గా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్గా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. దానికోసం ఎక్కువ అక్షంతలు కలుపుకొని అలా పెట్టేసుకుంటాను, స్టోర్ చేసేసుకుంటాను. దాంట్లోనే పచ్చకర్పూరం వేసుకుంటూ జవాది పౌడర్ వేసుకోవచ్చు. అలా వేసుకుని కలిపేసుకుని పెట్టుకుంటే మంచి సువాసన వస్తాయి అన్నమాట. పూజ చేసినప్పుడు మనకి టెంపుల్లో ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందని చెప్పేసి ఎక్కువగా నేను జవాది పౌడర్ వాడతాను. భలే ఉంటుందండి జవాది పౌడర్ అయితే. 45 rupees ఉంటుందన్నమాట జవాది పౌడరు. అది తీసుకుని వాడుకుంటే మంచి స్మెల్ అనమాట. దీపాల్లో వేసుకోవచ్చు. అలాగే మీరు దేనికన్నా వాడుకోవచ్చు అండి. కొంచెం కొబ్బరి నూనెలో వేసుకుని బాడీకి కూడా రాసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం అండి బాక్స్లో మొత్తం అన్నీ సర్దేశాను. ఒక్కలు, ఆర్తి కర్పూరం, అగ్గిపెట్టి, సాంబ్రాణి పౌడరు, ఏ టు జెడ్ అన్నీ అనమాట. అన్నీ వేసేసుకుని సర్దేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి అని చెప్పేసి నేను
నలుగు సామాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అంతే కదండి, మనకు కూడా చాలా ఇష్టం కదా. కోన్ కానీ, గాజులు కానీ, తిలకం కానీ, కాటికి కానీ మనకి ఎలా ఇష్టమో అమ్మవారికి కూడా అలాగే ఇష్టం అండి. దానికోసం అయితే నేను గాజులు అవన్నీ తీసుకున్నాను అమ్మవారికి పెడదామని చెప్పేసి. ఇంకా అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను. అవి ఎంత అవుతాయండి, మ్యాక్సిమం ఒక 70 రూపాయలు 80 రూపాయలు అవుతాయి అనమాట. ఇవేమి హంగులు ఆర్భాటాలు ఏం కాదు. జస్ట్ నాకు, ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నాను కాబట్టి ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నాను. నేను ఎవరినో చూసి అస్సలు చేయను, నాకు నేనే ఫాలో అవుతాను. మీకు ముందు పిక్స్ కూడా నేను పెడతాను. నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదండి, అప్పుడైతే నా పిక్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయనప్పటి నుంచి నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను మీకు. ఎందుకంటే యూట్యూబ్ కోసమే ఇలా చేస్తున్నారా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. యూట్యూబ్ కోసం ఎవ్వరూ చేయరండి. ఇది మన పూజ అనమాట. మన పూజ నలుగురికి చూపించడం కోసం తప్ప ఎవరు యూట్యూబ్ కోసం అంగులు ఆర్భాటాలు ఏం చేసుకోరు కదండి. ఎవరిష్టం వాళ్ళదనుకోండి, వాళ్ళకు ఉంది చేసుకుంటున్నారు, మనకి ఉన్నది మనం చేసుకుంటున్నాం అంతే తప్ప అలా అని ఎవరిని మనం వేలు పెట్టి చూపించడానికి మనం సరిపోము. వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి వీలైతే మనం చేసుకోవాలి, లేకపోతే లేదు. కానీ ఒకళ్ళని మనం అనకూడదు అనిపించింది నాకు అయితేని. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే సారీ అండి. అంతే కదా, అమ్మవారు ఎవరికి అందిస్తే అంత అనమాట. మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో అంత దాకా చేయించుకుంటుంది ఆవిడ. అంతే కదండి, ఎలా అయినా మనం చేసుకున్న కర్మ ఫలితమే మనం అనుభవిస్తాము. అంతేనండి, నేను అదే ఒకటి గుర్తుపెట్టుకుంటాను. నేను ఈ జన్మలో కర్మ చేస్తే మళ్ళీ జన్మలో కన్ఫామ్గా అనుభవించాలి. అంతే, ఈ జన్మది ఈ జన్మలో వచ్చేదండి. ఏ జన్మది ఆ జన్మలో వచ్చేస్తే బాగానే ఉండండి. ఈ జన్మలో చేసుకుంది ఈ జన్మలో రాదు, మళ్ళీ జన్మకే వస్తుందన్నమాట. నేను ఇంకా నా దగ్గర ఉన్న బుక్స్ కానీ, ఎండు ఖర్జూరం ఉందండి. ఆ ఎండు ఖర్జూరం కూడా తాంబూలం పెడితే మంచిదన్నారని చెప్పేసి నా దగ్గర ఉందన్నమాట. దానికోసం అయితే తాంబూలంలో కూడా ఎండు ఖర్జూరం అయితే పెట్టుకున్నాను. ఇంకా సాంబ్రాణి బిళ్ళలు అక్కడ ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. ఇదిగోనండి పచ్చకర్పూరం అనమాట. చాలా పవర్ అండి పచ్చకర్పూరం అంటేనే. ఇది చెట్టు నుంచి వస్తుందన్నమాట. మనకి మామూలుగా హారతి కర్పూరం ఉంటుంది కదా, అదైతే కెమికల్ ద్వారా వస్తుందండి. పచ్చకర్పూరం అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఈ చిన్న డబ్బా 150 రూపాయలు అనమాట. ఇంట్లో పచ్చకర్పూరం ఉంటే చాలా మంచిదండి. ఈ పచ్చకర్పూరంతో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను. పచ్చకర్పూరం అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. తిరుపతిలో నామం పెడతారు కదండి, అది పచ్చకర్పూరంతో పెడతారనమాట నామం అయితేని. చాలా మందికి అయితే పచ్చకర్పూరం అంటే తెలియదండి. మీకు ఎక్కడైనా సరే కిరాణా స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. అది ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే చెప్పారండి. నాకు కూడా తెలీదు. నాకు ఒక 3 ఇయర్స్ నుంచి పూజలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో నేను ప్రతిదీ నేర్చుకున్నానండి. పూజలు ఎలా చేయాలి, ఎలా సర్దుకోవాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ అనమాట. నాకు నిజంగా చెప్తున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. నాకు తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాలు ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నేను చేసేది ఏదైనా తప్పు ఉంటే మీరు చెప్పండి, నో ప్రాబ్లం, నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నా మట్టికి నేను ఏది తప్పు చేయకుండానే వస్తున్నాను. మేబీ తప్పు చేస్తుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా బ్లౌజ్ పీసెస్ అనమాట. పేరెంటాలకి అయితే తీసుకున్నాను. ముగ్గురికైతే పేరెంటాలకి ఎప్పుడూ ఇస్తాను, ముగ్గురికే ఇస్తాను ఎప్పుడు నేను. అలాగే బ్లౌజ్ పీసెస్, అలాగే కలసం మీదకి, అలాగే క్లాత్లో 2 క్లాత్లు తీసుకున్నానండి. అదే కలసం మీద వెయిటాకు ఒకటిని, మళ్ళీని పీటల మీద 2 పీటల మీద వెయిటాకు అనమాట. అవన్నీ తీసుకుని ఒక చోట అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు హడావిడి అయిపోతుందండి ప్రసాదాలు చేయటం. ఓ పక్కన పిల్లల్ని చూసుకోవాలి, ఓ పక్కన మా హస్బెండ్ని చూసుకోవాలి. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ కూడా చేయరండి. ఆయనకి చాలా చెయ్యాలన్నమాట. ఆయనకి పిల్లలకి ఇంకా అన్నీ చేసి పెట్టాలి కదండి. ఇంక ఇవన్నీ సర్దేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకో, రేపు పొద్దుట పెద్ద ప్రాబ్లం ఉండదు, పూజ కూడా తొందరగా అయిపోతుందని ఒక ఆశ అనమాట. ఏమో ఏ టైం అవుతుందో తెలియదు కానీ కాకపోతే చాలా పని అయిపోతుందండి. నేను అప్పుడే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఎక్కడికక్కడండి ఎంత పని ఉంటుందంటే అంత పని అనమాట. పని కల్పించుకుని మరీ చేస్తాను నేను. ఎంత టైం పడుతుందంటే ఇవన్నీ ఒక చోటని పెట్టుకున్నానా, మళ్ళీ నైట్కి మళ్ళీ సర్దుకోవాలి. కొంచెం కొంచెం సర్దుకుని ఉన్నాయన్నమాట. శారీ డ్రాపింగ్ చేశాను కదండి, ఎలా ఉంది, రేపు పొద్దుటైతే ఫేస్ అయితే పెడతాను. ఫేస్ అయితే పెట్టుకోకూడదు అనమాట. అలా శారీ డ్రాపింగ్ చేసేసి అమ్మవారిని రెడీ చేసి పక్కన పెట్టేశాను. శారీ డ్రాపింగ్ కూడా చూపిందాం అనుకున్నాను కానీ శారీ డ్రాపింగ్ చేసినప్పుడు చాలా తిప్పలు పడ్డానండి.
తిప్పలు పడటం అంటే ఇంకా ఛార్జింగ్ ఓట్లేదు ఫోన్కి, మళ్ళీ శారీ డ్రాపింగ్ చేయాలి, మళ్ళీ ఈ వీడియో చేస్తా కూర్చుంటే నాకు శారీ డ్రాపింగ్ ఆగిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా చేసేసాను. మీకు ఎప్పుడైనా శారీ డ్రాపింగ్ వీడియో చూపిస్తాను, ఎందుకంటే నేనే చేశాను ఎవరైనా చేశానని చెప్పేసి అనుమానం కూడా రావచ్చు వీడియో పెట్టలేదని. నేనే చేసుకుంటానండి, నా చేతులతో నేనే శారీ డ్రాపింగ్ చేసుకుంటాను, నాది ఏదైనా నేనే చేసుకుంటాను, ఎవరు హెల్ప్ అడగను. ఎవరు హెల్ప్ అడగటానికి ఇక్కడ ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, నాకు నేనే చేసుకోవాలి, నేను ఎవరికైనా చేయాలి తప్ప నాకు చేసేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ఎందుకంటే మా పక్కన మా ఫ్రెండ్ ఉంది, తనైతే జాబ్కి వెళ్ళిపోతుంది, తనకు అసలు ఖాళీ ఉండదు. ఇంకా వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళు ఉంటారు తప్ప ఇంక చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మా అపార్ట్మెంట్లో అందరూ జాబ్ హోల్డర్స్ అనమాట, కింద టీచర్స్ ఉన్నారు, వాళ్ళు జాబ్లే, ఇంకెవరి కాళ్ళు బిజీ అనమాట. ఇంకా నాకు నేనే చేసుకోవాలి, ఇవన్నీ నాకు నేనే సర్దుకోవాలి. ఇంకా నేనైతే ఒక బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నానండి పూజ కోసం అని చెప్పేసి. ఇవి చాలా రీజనబుల్ అండి, ఇవి ఎక్కువ ఏం కాస్ట్ కాదు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకే కొనుక్కునేవి అనమాట, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. అన్నీ నేను మీషోలో తీసుకున్నాను, మనకు రీజనబుల్ కాస్ట్లోనే వచ్చినాయి అండి. ఒకసారి మీషోలో చెక్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇంకా ఇవన్నీ తీసుకున్నాను కదండి, 2 ఏనుగులు అనమాట. లక్ష్మీదేవి పక్కన ఎప్పటి నుంచో ఏనుగులు పెట్టుకుందాం అనుకుంటున్నానండి, నా కళలన్నీ ఒకటి నెరవేరుతున్నాయి అనమాట. ఇలాంటి చిన్న కోరికలేనండి, ఒక్కొక్కసారి డబ్బులున్నా సరుకు అవరదనమాట. అలాంటి టైంలో ఉంటుంది, ఎందుకంటే డబ్బులు ఎన్నన్నా మార్చేస్తాం కానీ సరుకు కొనుక్కోలేము. అలాంటి సిచ్యువేషన్స్ 2 ఫేస్ చేశాను నేను. ఒకటి తులసి కోట, ఒకటేమో ఇవి ఏనుగులు. ఇంకా కొద్ది ఆశలండి, కోరికలు. మానవుడికి బతుకున్నంత వరకు ఒక కోరిక తీరిందంటే ఇంకో కోరిక వస్తుంది అంటారు కదా, అలా అనమాట. ఒక కోరిక తీరిందంటే మళ్ళీ ఇంకో కోరిక మీద పడిపోతుంది. ఇంకా ఇలా అయితే 4 గిన్నెలండి, ఇవి భలే ఉన్నాయండి, కాకపోతే చిన్న సైజు వచ్చినాయి అనమాట, పెద్ద సైజు రాలేదు. రిటర్న్ పెట్టేశాను కానీ ఆ రిటర్న్ ఆప్షన్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది. సరేలే తక్కువ కాస్టే కదా అని చెప్పేసి మళ్ళీ ఉంచేసుకున్నానండి. ఇంకా దీపకుందులు కూడా బాగున్నాయి కదండి, అయ్యవారికి పెట్టుకోవడానికి సాటర్డే పూట బాగుంటాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా అనమాట. ఇంకా దేవుడి కాడ మొత్తం అంతా సర్దేసుకుని ఇంకా ఇదిగోనండి కొత్తగా అయితే తులసి కోట అయితే తెచ్చుకున్నాను. ఈ తులసి కోట కొనుక్కోవడానికి కారణం మా తమ్ముడు అనమాట. రాఖీ పండగకి మా తమ్ముడికి రాఖీ కట్టమని మా అక్కకి చేత చెప్పాను, మా అక్కకి డబ్బులు వేసేసి మా తమ్ముడికి రాఖీ కట్టమన్నాను అనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయింది, ఎందుకో తెలియదు, ఏడుపు వచ్చింది. తమ్ముడికి రాఖీ కట్టమంటే రాఖీ అయితే అక్క అయితే కట్టేసిందని చెప్పేసి తమ్ముడేమో 1000 రూపాయలు అయితే ఫోన్పే చేశాడండి. ఇంకా మా తమ్ముడు ఇచ్చిన డబ్బులతో నేను ఏదో ఒకటి కొనుక్కోవాలి, మా తమ్ముడు ఇచ్చిన డబ్బులతో ఏదో ఒకటి నాకు కనిపించాలి, మా తమ్ముడు డబ్బులతోటి కొనుక్కున్నది ప్రతిరోజు నేను చూసుకోవాలి అన్న విషయంలో అయితే తులసి కోట ఆలోచన వచ్చిందనమాట. ఎప్పటి నుంచో తులసి కోట కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఈరోజు మా తమ్ముడు డబ్బులతో తులసి కోట కొనుక్కోవడానికి ఇలా అయ్యిందనమాట అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ని అడిగాను, తులసి కోట కొనుక్కుంటాను, మా తమ్ముడు వేసాడు కదా డబ్బులు అంటేని, సరే అయితే కొనుక్కుంది కదా అని చెప్పేసి. మాకు దగ్గరలో హరిపాలెం అని ఉంటుందండి, అక్కడ ఎక్కువగా తులసి కోట్లు అయితే అమ్ముతారనమాట. తులసి కోట్లు కానీ అన్ని A to Z అమ్ముతారనమాట. అక్కడికైతే వెళ్ళానండి. చాలామంది తులసి కోట ప్లాస్టిక్ దాంట్లో ఉండకూడదని చెప్పేసి చాలామంది అంటే విన్నానండి. ఇంకా మనం తులసి కోట ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయ్యానమాట. ఇంకా అందుకని చెప్పేసి ప్లాస్టిక్ తీసేద్దాము అని చెప్పేసి, ఇంకా వర్షం వచ్చినప్పుడు కూడానండి నేను పసుపు రాసి బొట్లు పెట్టినా కూడా ఉండట్లేదు, దానికోసం కూడా చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఎలాగైనా సరే తులసి కోట తెచ్చుకోవాలనే ఒక ఒప్పందంతో నాకు 2 సంవత్సరాల నుంచి అండి మ్యాక్సిమం తులసి కోట కొనుక్కుందాం అనుకుంటున్నాను. అది తక్కువ కాస్ట్ 250 రూపీస్, అది అయినా సరే అది కొనుక్కోలేకపోయాను అనమాట. ఎందుకంటే ఎన్నో చేతుల్లో డబ్బులు మారినాయి కానీ తులసి కోట కొనుక్కోలేకపోయానని చెప్పేసి చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఎందుకంటే డబ్బులు ఉన్న సరుకు అవరదండి ఒక్కొక్కసారి. అలా అయితే తులసి కోట అయితే కొనుక్కుని తెచ్చుకున్నాను, చాలా రోజులైందని కొనుక్కు తెచ్చుకుని. అందుకే సోమవారం తులసి మొక్క పాతకూడదు, మంగళవారం మళ్ళీ బుధవారం ఇంకా లక్షవారం అయితే మంచిగా ఉంది కదా అని చెప్పేసి లక్షవారం పాతుకున్నాను. చాలామంది తులసి కోటను ఎప్పుడు పడితే అప్పుడు పాతకూడదు అన్నారు. కాకపోతే మనం ఏంటంటే కార్తీక మాసంలో ఏకాదశి వెళ్ళిన తర్వాత ద్వాదశి రోజు నాడు కానీ పాతుకుంటారు, అది ఒక ఆనవాయితీ ప్రకారం పాతుకుంటామండి. ఆ రోజునాడు మనకి పాత మొక్క ఉన్నా సరే కొత్త మొక్క పాతుకుంటాం కదండి. అలా అయితే నేను తులసి కోట కొనుక్కున్నాను. మరి ఇంకా నేను ఏం
ఆలోచించలేదు ఈ రోజుల్లో పాతాలి ఆ రోజుల్లో పాతకూడదని ఇంకా ఆలోచించలేదు నేను ఇంకా నేను తులసి కోట తెచ్చుకున్నాను. ఆ రోజే నాకు మంచి రోజు అనే ఒక ఉద్దేశంతో అయితే నేను తులసి కోట అయితే పాతేసుకుంటున్నాను అనమాట. అన్నిటికీ కాక భగవంతుడే ఉన్నాడనే ఉద్దేశంతో పాతేసుకున్నాను. ఇంకా తులసి కోట పాతుకున్నప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు అలాగే చిల్లర కాయిన్ ఒకటి వేసుకుని పాతుకుంటున్నానండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే కదండి మనం పాతుకునేది. దానికోసం నా ప్రకారం నేను చేసుకుంటున్నాను. ఇది ఎవరు చెప్పలేదండి, నాకు చేయాలనిపించింది నేను చేశాను అనమాట. నాకేంటో తెలీదు, మనసుకు అలా అనిపించింది, అలా అయితే చేసుకుంటాను. నేను ప్రతిసారి ఇలాగే పాతుకుంటానండి. నేను చాలా షార్ట్లో పెట్టాను, చూసారు కూడానే, అప్పుడు కూడా ఇలాగే చేసుకున్నాను. ఇంకా మట్టి అయితేనండి మేము తులసి కోట కొనుక్కున్నప్పుడే రోడ్ సైడ్ అయితే మట్టి ఉందన్నమాట, అంటే ఎర్రమట్టి. ఇంకా ఎర్రమట్టి ఏం చేశాను, ఒక కవర్ పట్టుకెళ్ళి కవర్లో అయితే ఎత్తుకుని అయితే తెచ్చుకున్నానండి. ఇంకా మా పాత తులసి మొక్కలో నుంచి లాగుతుంటే చాలా బాధ వేసింది. అలాగే తులసి మొక్క పైన కూడా డస్ట్ ఎక్కువ పట్టేసిందండి. ఇంకా ఎలాగైతే తులసి మొక్కనైతే తీసేసాను. అలాగే లక్ష్మీ తులసి అలాగే కృష్ణ తులసి రెండునండి. ఇంకా రెండు ఉంటాయి కదా నాకు ఎప్పుడూని, ఆ రెండు కూడా అలాగే ఎదుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకేం చేశాను, తులసి కోటలో అయితే మట్టి అయితే వేసేసానండి. మట్టి వేసేసి ముందు నానబెట్టాను కాబట్టి ఇంకా ఆ మట్టి అయితే వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పాత తులసి కోటలో మట్టి కూడా కొద్దిగా తెచ్చుకున్నానండి. ఏంటో నాకు బాధ అనిపించింది అనమాట. దాంట్లోనే ఎదిగింది కదా చానాల నుంచి పాపం అని చెప్పేసి బాధ అనిపించి మళ్ళీ దాంట్లో కూడా తెచ్చుకుని అయితే వేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే తులసి కోట అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఒక మెమొరీగా ఎంత అంటే ఇంక చెప్పలేను, ఇంకా అంత ఇష్టం అండి. ఎక్కువగా పూజలు చేసుకుంటాం కానీ అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం నాకు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే అలంకరణ ప్రియులు చాలా మంది ఉంటారండి. ఇలా అయితే నేనైతే చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి తులసి మొక్క పాతుతున్నప్పుడు. ఇదంతా ఇలా డస్ట్గా ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఒకటండి, నేను క్లీనింగ్ చేసుకోలేదండి, ఎందుకంటే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మట్టి అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ తులసి మొక్క దగ్గర అయితే నేనైతే శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాగే తులసి కోట పట్టుకొచ్చి దీని మీద పెట్టేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసాను అనమాట. వేసేసి పువ్వు పెట్టుకున్నాను. ఇంకేం వెలిగించుకోలేదు. ఇంకా సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఏదైనా అగరబత్తి పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారిని చూసి, ఆ తులసి అమ్మవారిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారనమాట. ఇంకా భలే అనిపించేసింది. ఇంకా తర్వాత చాలా పనులు ఉన్నాయి. ఇంకా తులసి మొక్క దగ్గరే కూర్చున్నానంటే ఇంకా నాకు అయిపోతుంది. ఈవినింగ్ చాలా పని ఉందండి. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఒకేసారి అన్నీ పెట్టేసుకుంటానండి నేను. అదే వచ్చింది. మా అమ్మ ఎప్పుడు అంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకోవాలి కానీ అన్నీ ఒకేసారి పెట్టుకోకూడదు అన్నది. అయినా సరే నాకు అన్నీ ఒకే రోజు పెట్టేసుకుంటాను. ఇంకెంత అలసిపోయినా ఆ రోజే చేసేసుకుంటాను అనమాట. మా తులసమ్మ చూసారా ఎంత బాగుందో, ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత కుందనపు బొమ్మలా ఉంది కదండి. నిజంగానే భలే అనిపించేసింది. ఆ రోజు సాయంత్రం మా హస్బెండ్కి ఎన్నిసార్లు చెప్పానో, మా హస్బెండ్ పక్కన తెచ్చుకుని పడుకోపోయేవా అన్నారు. నవ్వొచ్చింది అనమాట అతని మాటకి. అంటే అంత పిచ్చి అనమాట. అంతే కదండి, ఆడవాళ్ళకి చిన్ని ఆనందాలు అనమాట. గాజులు ఒకటి, తులసి కోట ఒకటి, పూజ ఒకటి, చీర ఒకటి, నగలు ఒకటి, ఇలా అనమాట. ఆడవాళ్ళ కోరికలకి అంత ఉండదు అంటారు. కాకపోతే చిన్న కోరికలకి ఆడవాళ్ళు చాలా సంబరపడిపోతారండి. ఆ దాంట్లో నేను కూడా ఉన్నాను. మా తులసమ్మని చూసుకుని ఆనందపడుతూ అలా ఉండిపోవాలనిపించింది. చూసారా ఎంత బాగున్నారో. నైట్ అయితే బుధవారం రోజే కోన్ పెట్టేసుకున్నానండి. కోన్ చూసారా ఎలా ఉందో, బ్లాక్గా పండిపోయింది. ఆల్రెడీ నేను బ్లాక్గానే ఉంటాను కదా, ఇంకా బ్లాక్గా పండిపోయింది అనమాట కోన్ అయితేనే. కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను. ఇలా అయితే అందంగానే. మళ్ళీ లక్షవారం కుదరదు కదండి. పట్టీలు అయితేనండి ఉడకపెట్టాను అనమాట, పక్కన పెట్టుకున్నాను. సాయంత్రం పెట్టుకోవాలి పట్టీలు కదండి, అందుకని చెప్పేసి అవి ఏం చేశానంటే నైట్ చింతపండుని లిక్విడ్లో వేసి నానబెట్టాను అనమాట. చాలా మట్టి పట్టేసింది. వైజాగ్ కదండి, ఎక్కువ నల్లబడిపోతాయి అనమాట పట్టీలు. అందుకని చెప్పేసి చింతపండు అలాగే తిని సోడా సర్పు వేసి నానబెట్టేశాను. మార్నింగ్కే మంచి కలర్ వచ్చేసినాయి అనమాట. ఇంకా తోమటాలు చేయటాలు ఏమీ చేయలేదు. ఇంకా పట్టీలు అయితే నైట్ అయితే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత గాజులు ఒకటి, పట్టీలు ఒకటి నైట్ అయితే పెట్టేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడతోటైతే పార్ట్ 1 వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందండి. దానికోసం అయితే పార్ట్ 2లో అయితే ఇంకా చాలా మంచి విషయాలు చెప్తానమాట. ఎవరైనా మనకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుందండి, దాన్ని నొక్కారనుకో ఆల్ అని వస్తుంది. ఆల్ నొక్కారనుకో నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుంది అనమాట. ఓకేనండి, బాయ్.